ఫ్రెండ్స్, ఒకవైపు ఇరాన్, మరొక వైపు అమెరికా ఇజ్రాయెల్ కూటమి. వీళ్ళ మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమో 2-3 వారాల్లో ఇరాన్ని వదిలిపెడతాం, మాకు కావాల్సింది న్యూక్లియర్ ప్లాంట్ ని అడ్డుకోవడమే, అది కంప్లీట్ అయింది కాబట్టి యుద్ధం ఆపేస్తామని ఆయన చెప్తున్నాడు. ఇంకోవైపు ఇరాన్ ఏమో అమెరికన్ టెక్ కంపెనీల మీద అటాక్ చేస్తుంది. అది కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ కంపెనీలైన అమెజాన్ లాంటి క్లౌడ్ డేటా సెంటర్స్ మీద దాడి చేస్తుంది. అయితే ఈ యుద్ధంలో అమెరికా మెయిన్ గా మిడిల్ ఈస్ట్ మీద కంట్రోల్ పెంచుకుంటుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆయిల్ అనేది ఎప్పటికైనా డాలర్స్ లోనే ట్రేడ్ అయ్యేలా చూసుకోవడం అమెరికా మెయిన్ ఇంటెన్షన్. అమెరికా కావాలి అనుకుంటే ఏ లెవెల్లో అయినా దేశాలను కంట్రోల్ చేస్తుంది, దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అని చెప్పడానికి ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వెనిజులా దగ్గర నుండి ఇరాన్ వరకు చాలా ఉన్నాయి. అయితే అమెరికా నెక్స్ట్ కంట్రోల్ చేయబోయేది మన ఇండియానే అని ఎంతమందికి తెలుసు? అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇండియాని ఇప్పటికే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే ప్రపంచంలో చైనా తర్వాత అదే లెవెల్లో మనం ప్రపంచ మార్కెట్ని శాసించబోతున్నాం కాబట్టి. అయితే అసలు వాళ్ళు మనల్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారో అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, మీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లు, రోడ్ల మీద తిరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటన్నిటిని ఏది నడిపిస్తుందో దాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయబోతున్నారు. అదేంటో ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన భూమి యొక్క ఖనిజాలను వెలికి తీసేందుకు స్పెషల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తామని, దానికి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. ఇదేదో ఆశామాషిగా చేసిన ప్రకటన కాదు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి భవిష్యత్తు ప్రపంచానికి ప్రాణవాయువు లాంటివి. ఇందులో దాదాపు 17 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. అయితే మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు, దేశ రక్షణకు వాడే డిఫెన్స్ సిస్టమ్, మిసైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైనవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. వీటిని తయారు చేయాలంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పక్కాగా కావాల్సిందే. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మార్కెట్లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారో తెలుసా? అది ఇంకెవరో కాదు, చైనానే. ప్రపంచం మొత్తంలో 70-75% రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచే ఎగుమతి అవుతున్నాయి. వాళ్ళు కేవలం ముడి సరుకును మాత్రమే అమ్మట్లేదు, వాటిని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ లాంటి ఫైనల్ ప్రోడక్ట్స్ గా మార్చి ప్రపంచానికి సప్లై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం చైనా మీద డిపెండ్ అయి ఉందన్నమాట. చైనా ఒక్కటే కాదు, చైనా తర్వాత సెకండ్ ప్లేస్ లో బ్రెజిల్ ఉంది. అండ్ 3వ స్థానంలో ఉన్నది ఎవరో కాదు, మన ఇండియానే. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రేర్ ఎర్త్ మినరల్స్ రిజర్వ్స్ మన దగ్గరే ఉన్నాయి. మనం అక్షరాల ఒక బంగారు గని మీద కూర్చున్నాం. కానీ సౌండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఇంత సంపద ఉన్నా అందులో కేవలం 1% మాత్రమే మనం బయటికి తీసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది కూడా ఎవరికి? చైనాకే. మన దగ్గర ఉన్న ముడి సరుకుని చైనాకు అమ్మేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి వాటితో తయారైన మ్యాగ్నెట్స్ ని ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం. మన అవసరాల్లో 90% చైనా నుండే దిగుమతి అవుతున్నాయి. అండ్ 2025లో అమెరికాకు చైనాకు మధ్య ఒక పెద్ద టారిఫ్ వార్ జరిగింది. దీని గురించి చాలా మందికి తెలుసు. ట్రంప్ చైనా వస్తువులపై ట్యాక్స్ వేస్తే దానికి రిటర్న్ గిఫ్ట్ గా చైనా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ని ఎక్స్పోర్ట్ చేసేది లేదు అని బ్యాన్ చేసింది. దాంతో ప్రపంచం మొత్తం షేక్ అయింది. సరిగ్గా అదే టైంలో ఇండియాకు చైనాకు బార్డర్ లో గొడవలు కూడా జరుగుతున్నాయి. దాంతో మన ఇండియా మీద చైనా ఇంకా ఎక్కువ ఆంక్షలు పెట్టింది. దీని దెబ్బకు ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కుప్పకోలే పరిస్థితి వచ్చింది. అప్పుడు మన దగ్గర కేవలం 3 వారాలకు సరిపడా మ్యాగ్నెట్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుంది అన్నప్పుడు మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు రంగంలోకి దిగి చైనాతో మాట్లాడి కాస్త పరిస్థితిని కూల్ చేశాడు. అండ్ బజాజ్ లాంటి కంపెనీలు వాళ్ళ మోటార్స్ లో మ్యాగ్నెట్ వాడకాన్ని తగ్గించి వేరే ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నాయి. అలా ఆ టైంకి మనం బతికి బయటపడ్డాం. కానీ ఆ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇంకా దొరకలేదు. అయితే మన దగ్గర ఇన్ని మినరల్స్ ఉన్నప్పుడు మనమే సొంతంగా ఎందుకు మ్యాగ్నెట్స్ తయారు చేసుకోలేకపోతున్నాం అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ని వాడుకోవాలంటే మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మైనింగ్ అంటే భూమిలో నుండి మట్టిని తవ్వి తీయాలి. సెకండ్ సపరేషన్ అంటే ఆ మట్టిలో ఉన్న ఖనిజాలను సపరేట్ చేయడం. థర్డ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఆ కెమికల్స్ ని ఉపయోగించి ఆ మినరల్స్ ని బయటకు తీయడం. ఆ తర్వాత వాటిని పాలిష్ చేసి ప్యూర్ గా మార్చడం. ఆ తర్వాత
తర్వాత ఆ ప్యూర్ మినరల్స్ తో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అలైల్స్ తయారు చేయడం. అందులో మొదటి 3 స్టేజెస్ వరకు మన ఇండియాలో జరుగుతున్నాయి. కానీ 4వ స్టేజ్ లో చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ అసలైన 5వ స్టేజ్ లో అయితే మనం జీరో. ఇండియాలో ప్రాపర్ గా మంచి క్వాలిటీతో మ్యాగ్నెట్స్ తయారు చేసే ప్లాన్స్ అసలే లేవు. 2023లో విశాఖపట్నంలో ఒక చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. కానీ అది సంవత్సరానికి 3000 కిలోలు మాత్రమే తయారు చేయగలుగుతుంది. ఒక పెద్ద ఈవీ కంపెనీకి ఆ మ్యాగ్నెట్స్ కొన్ని వారాల్లోనే అయిపోతాయి. 1950లోనే మనం ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ అని వీటి కోసం స్పెషల్ గా ఇండస్ట్రీని స్టార్ట్ చేశాం. కానీ అప్పట్లో ఏమనుకున్నారంటే దీని కేవలం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావాలి కాబట్టి ఒక సైడ్ ప్రాజెక్ట్ లాగా అనుకుని స్టార్ట్ చేశారు. కానీ అదే ఫ్యూచర్ లో టెక్నాలజీని శాసిస్తుంది అని ఎవరు ఊహించలేకపోయారు. అప్పట్లో వాజ్పేయి గారి హయాంలో కేరళలో పెరియర్ అనే రివర్ దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని 1990లోనే ఆపేశారు. ఎందుకంటే ఆ టైంలో చైనా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ని చాలా తక్కువ కాస్ట్ కి ప్రపంచానికి అమ్మడం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైందంటే మన దగ్గర వాటిని ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ కి వచ్చేది. అందుకే ఆ టైంలో దాన్ని ఆపేశారు. అయితే దీని ఇంపార్టెన్స్ ని ఫస్ట్ టైం గుర్తించింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. 2006లో ఆయన దీని కోసం ఒక స్పెషల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. అండ్ 2015లో ప్రధాని మోడీ ఒరిస్సాలో రీసెంట్ గా ఒక ప్లాంట్ ఓపెన్ చేశాడు. అయినా సరే మనం ఈ టెక్నాలజీ పరంగా ఇంకా చాలా వెనకబడే ఉన్నాం. చైనా ఎందుకు ఇంత సక్సెస్ అయ్యింది అంటే 1964లోనే చైనా అప్పటి అధ్యక్షుడు డెంగ్ జియాఓపింగ్ ఒక మైనింగ్ లొకేషన్ కి వెళ్లి ఇదే మన భవిష్యత్తు అని ఫిక్స్ అయ్యాడు. మరి వాటి నుండి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని ఎలా తయారు చేసింది, చైనాకు ఆ టెక్నాలజీ ఎలా వచ్చింది, దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే నిజానికి చైనా దగ్గర ఆ టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ అమెరికా నుండి చాలా తెలివిగా చైనా కొట్టేసింది. 1980లో అమెరికాలో జిఎం మోటార్స్ అనే ఒక కార్ల కంపెనీ ఉండేది. దాంట్లో కార్లు తయారు చేయడానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అలాంటి ఒక డిపార్ట్మెంట్ లో సైంటిస్టులు నియోడైమియం అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ అయస్కాంతాలను కనిపెట్టారు. ఈ మ్యాగ్నెట్స్ అనేవి అమెరికా తయారు చేసే మిసైల్స్ లో అలాగే కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్ లో చాలా ఇంపార్టెంట్. అందుకే దీనికోసం అమెరికన్ గవర్నమెంట్ పెంటగాన్ కూడా ఫండింగ్ చేసింది. అయితే జిఎం మోటార్స్ అప్పటికే చాలా నష్టాల్లో ఉంది. ఎందుకంటే అప్పటికే జపాన్ కి చెందిన టొయాటా, హోండా కంపెనీ కార్ల వల్ల జిఎం మోటార్స్ వాటా అనేది మార్కెట్ లో తగ్గిపోయింది. అందుకే జిఎం మోటార్స్ వాళ్ళు వాళ్ళ మార్కెట్ ని పెంచుకోవడానికి ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడితే చాలు అనుకున్నారు. అంటే నియోడైమియం మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి చాలా ఖర్చు అయ్యేది. దీనికి బదులుగా బయట తక్కువ కాస్ట్ కి వేరే మ్యాగ్నెట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నారు. అంతేకాదు నియోడైమియం మ్యాగ్నెట్స్ తయారు చేసే డిపార్ట్మెంట్ యూనిట్ ని అమ్మివేయాలి అనుకున్నారు. అప్పుడే చైనా ఎంటర్ అయింది. ఇన్ఫాక్ట్ చైనా ఎప్పటి నుండో ఈ టెక్నాలజీని కాపీ చేయాలని ట్రై చేసింది. అయితే చైనా డైరెక్ట్ గా ఎంటర్ అయితే అమెరికా ఒప్పుకోదు. అందుకే చైనా చాలా సీక్రెట్ గా సెక్స్టాంట్ గ్రూప్ అనే ఒక అమెరికన్ కంపెనీతో డీల్ కోసం వెళ్ళింది. ఈ కంపెనీ వెనుక శాన్వియోహాన్ న్యూ మెటీరియల్ మరియు చైనా నేషనల్ నాన్ ఫెరస్ మెటల్స్ అనే 2 చైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ 2 కంపెనీల ఓనర్స్ ఎవరో కాదు, చైనా ప్రెసిడెంట్ డెంగ్ జియాఓపింగ్ కి స్వయంగా అల్లులు అవుతారు. సో ఒక అమెరికన్ ఫేక్ కంపెనీతో చైనా ఆ డీల్ చేసుకోవాలి అనుకుంది. అయితే అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ పెంటగాన్ దీని గురించి ఆల్రెడీ అమెరికా గవర్నమెంట్ కి చెప్పింది. కానీ అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ చైనాతో డీల్స్ పెంచుకోవడానికి $70 మిలియన్ ఈ డీల్ పై సైన్ చేశాడు.